బ్యూరోక్రసీ, గవర్నమెంట్, పొలిటికల్ గవర్నమెంట్ ఆర్ టూ డిఫరెంట్ స్ట్రీమ్స్. అవును. మీరు బ్యూరోక్రసీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బ్యూరోక్రసీ మీద కదా ఏమైనా చదివితే మ్యాక్స్ వెబర్ అని ఒక బుక్ రాశాడు, హౌ బ్యూరోక్రసీ బిహేవ్స్. చదివితే మీరు కానీ వీళ్ళంతా మీరు అన్నారు కదా, వీళ్ళ మాట వినటం కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తే దే విల్ బికమ్ కోబ్రాస్. అయ్యి బాబు ఎలా అండి? వీళ్ళని పని చేయనీరు, మేమే చేస్తాం మీరు కూర్చోండి అంటారు. ఓకే. డెమోక్రసీలో వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళు పని చేయాలి. ఓకే. అది మారిపోయి మీరు కూర్చోండి మేము చేస్తాం అంటారు. అందుకని బ్యూరోక్రసీకి లిమిటెడ్ పవర్ ఇవ్వాలి తప్పితే యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ ఫుల్ పవర్స్. వన్స్ మీరు ఇచ్చారో థియరిటికల్గా అయ్యింది, ప్రాక్టికల్గా కూడా అదే జరుగుతుంది. ఎవరిని పట్టుకోలేరు. పవర్స్ని లిమిటెడ్గా ఇవ్వాలి. మనం ఇప్పుడు పోలీస్కి ఎక్కువ పవర్స్ ఇస్తే ఏమవుతుందండి? కరెక్ట్. లాని విచక్షణ రహితంగా వాడేస్తాం. దానిలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొంతమంది జెన్యూన్గా ఉంటుంది, అసలు లా ఫాలో అయ్యేది ఉండదు. కరెక్ట్ కరెక్ట్. మరి అప్పుడు ఏం చేస్తాండి? ఐ గాట్ ఇట్ సార్. సిఆర్పిసి, సిపిసి డేంజరస్ మన సెక్షన్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయాలంటే లిమిటెడ్ పవరే ఉండాలి బ్యూరోక్రసీకి. బట్ పొలిటికల్ స్ట్రీమ్స్లో వీళ్ళు నాలెడ్జబుల్ పర్సన్ని ఎన్నుకోవాలి. లక్కీలీ వీ హ్యావ్ చూజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గివెన్ అస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ వేర్ ఫెడరలిజం ఈస్ tenet, where judiciary is independent, judiciary is required, independent parliament is required. ఇంత వచ్చినప్పుడు మనం బ్యూరోక్రసీకి వీళ్ళు చేయట్లేదు కదా, బ్యూరోక్రసీ ఇస్తే ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విల్ లూజ్. రైట్. వాళ్ళని వాళ్ళ లిమిట్లోనే ఉంచాలి, వీళ్ళ ఎఫిషియన్సీ పెంచుకోవాలి. డెమోక్రటిక్ పార్టిసిపేషన్లో ఉన్న మనుషుల ఎఫిషియన్సీని పెంచుకోవడం అవసరం. దానికి ఏం చేయాలంటే పొలిటికల్ పార్టీలు కూర్చొని ఆలోచించాలి. రాబరర్స్కి, స్కామ్స్టర్స్కి, మర్డరర్స్కి సీట్ ఇచ్చి మీరు గెలిపించుకుంటే పార్టీని చూసేస్తారు. ఇక్కడ ప్రజలకి వ్యక్తి కాదు కదా. డెమోక్రసీ పార్టీ సిస్టంలో పార్టీని చూసేస్తారు. వీడు వెధవా, వీడు క్రైమ్ చేసేయడం ప్రజలకు అంత ఆలోచించారు. ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను వేయాలి, తెలుగుదేశం పార్టీ నేను ఇది చూస్తారు తప్పితే ఇప్పుడు ఫైనల్లీ ఎవరు వెళ్తున్నారు అక్కడికి? కెన్ యూ ఇమాజిన్ పర్సన్ విత్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఫార్ములేట్ ఏ పాలసీ నౌ ఫర్ అస్ ఫర్ 145 crore people and taking their welfare into consideration, taking their development into consideration? Can he think of that? It's not possible. మన పొలిటికల్ పార్టీ చేస్తుంది, బ్యూరోక్రసీని బ్లేమ్ చేసి లాభం లేదు. Bureaucracy cannot be given 100% power because it is dangerous. But you have to improve your performance and show this democracy is a successful democracy. True. Imagine budget ప్రవేశపెట్టారండి స్టేట్లో, లేకపోతే సెంట్రల్లో పెట్టారండి, చేయమనండి, అనాలిసిస్ చేయమనండి. గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ఈజ్ డాక్యుమెంట్ ఫర్ దట్ 1 year's ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్స్. ఏది ప్రయారిటీ ఉంది, ఏది ప్రయారిటీ లేదు, ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుందని అనాలిసిస్ చేయమండి, సజెషన్ ఇవ్వమనండి. సో యూఆర్ గివింగ్ ప్రయారిటీ టు దిస్, నో ఇది కంటే దీనికి ఇద్దాం, సబ్సిడీస్ ఇస్తున్నారా, అది కాదు డెవలప్మెంట్కి ఇద్దాం, లేకపోతే డెవలప్మెంట్కి లేదు సబ్సిడీస్కి ఇద్దాం. గివ్ యువర్ ఐడియాస్, గివ్ యువర్ ఐడియా కంట్రిబ్యూషన్. దెన్ అందరు ఐడియాస్ తీసుకొని కన్సాలిడేట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్, సో దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ అవర్ బడ్జెట్ అని ఇస్తారు. ఏమి ఇవ్వరు, వాళ్ళ టీం 20 మంది ఏదో కూర్చొని చేస్తారు, మనం దాన్ని చదవటమే మనకు రావట్లేదు, సలహా ఇంకెక్కడ ఇస్తామండి మనం, మన క్యాండిడేట్ వీళ్ళు కదా. దిస్ ఈస్ అబ్సర్డ్. ఇట్లాంటి వాటి కోసం అలాంటి వాడు వద్దామని ప్రయత్నం చేస్తున్నాం. పొలిటికల్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి. హోప్ఫుల్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను. నిజంగా ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా చిత్తూరుని రూపురేఖలు మారుస్తారన్న నమ్మకం యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చూస్తున్నాను. మీ విజన్ నేను చూడగలుగుతున్నాను డెఫినెట్లీ. దానికి మీరు ఇచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి, ప్లస్ ఆయన విజన్ కూడా కలిసి మీ ఇద్దరు ఒక మాట అనుకుంటే డెఫినెట్గా చిత్తూరు ప్రజలకు మంచి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇప్పుడు ఆల్రెడీ 2047 పెట్టారు. 2020 అయిపోయింది, ఇంప్లిమెంట్ అయిపోయింది. అవును. 2047 అంటే ఏంటో తెలుసండి, ఏ సింబాలిక్ ఆఫ్ 100 years కంప్లీషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. 47 1947 2047 100 years కంప్లీషన్ ఉంటుంది. దానికి హౌ బెస్ట్ యూ షో ద డెవలప్మెంట్, హౌ బెస్ట్ యూ బ్రింగ్ పీపుల్ అప్, దానికి ఫార్ములేట్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన. కెన్ యూ ఇమాజిన్ ఎ పర్సన్ థింకింగ్ ఆఫ్ 47 నార్మల్ పర్సన్ అయితే
ఆ ఏజ్లో నార్మల్ పర్సన్ అయితే నా లైఫ్ స్పాన్ అంతా నాకెందుకు 47 గురించి కదా, ఇది నీరసం చేసాము. ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆయన వరి అవ్వడు, అదే సార్, ఫార్ములేట్ చేసి ఆడ పెడతాను, ఫ్యూచర్ జనరేషన్ విల్ యూటిలైజ్ దట్. అవును సార్, కరెక్ట్. సో ఈ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్, ఈ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ కంట్రీ, ఫ్యూచర్ సొసైటీ, దాని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం ఎంతకు ముందులాగా ఇప్పుడు కూడా నవ్వారు అనుకుని మనం పిచ్చాళ్ళం. ఎందుకంటే 2020 ఈజ్ ప్రూవ్ టు బి ఏ సక్సెస్ఫుల్ వన్. ఏదైనా అదే కదండి, మన సక్సెస్ని ఏం చెప్తాం, ఈయన గొప్పవాడేది ఎందుకంటాం. అది చేశాడు, బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేశాడు, ఇప్పుడు చేస్తాడు అని కదా. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ అప్లైస్ టు చంద్రబాబు నాయుడు. జగన్ గారికి చెప్పండి, వాట్ ఎక్స్పీరియన్స్ హెస్ గాట్, పరిపాలన అనుభవం ఉందా? సరే, ఈ 4 చేశారు, ఈ 4.5 ఏళ్ళలో ఏమైనా గొప్ప విషయాలు చేశారా? రెఫరెన్స్ పాయింట్ ఏమైనా ఉందా? ఏంది, దేని చూసి ఓట్లేయాలి, దేని చూసి అడుగుతున్నారు? వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటని అడుగుతున్నారు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వైబులా? ప్రపంచంలో వెల్ఫేర్ స్కీమ్స్ వైబులా? దేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెల్ఫేర్ స్కీమ్ చేస్తుంది, ఎంత పాటు చేస్తుంది? సమతుల్యం ఎలా చూస్తున్నారు? అభివృద్ధికి దేనికి? మరి మీరేం చేస్తున్నారు? ఎంతసేపటికి మేనేజ్మెంట్, ఎంతసేపటికి జనం మీద పట్టడం, వాళ్ళ వీక్నెస్ని ఎన్కాష్ చేసుకొని ఓట్లు వస్తాయి, నాకు ఓట్ బ్యాంక్ క్రియేట్ అయితే చాలా అంటాం తప్పితే ఏమవుతుంది? ఈ మార్జినలైజ్ సెక్షన్స్ వాళ్ళకి పాపం వాళ్ళకి డబ్బులు ఉండదు కాబట్టి మీరు చేస్తున్న సహాయం డబ్బులు చూసి ఈయన మాకు దేవుళ్ళగా కనపడుతున్నారు అంటున్నారు. ఆ డబ్బులు కూడా సంపద క్రియేషన్కి అవ్వట్లేదండి.